ఒకప్పుడు స్పెషల్ ఫుడ్ తినాలంటే రెస్టారెంట్లకు తప్పక వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ రాను రాను ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత ఇంట్లోనే కూర్చొని ఫోన్లో సెర్చ్ చేసి ఇష్టమైన ఫుడ్ నచ్చిన రెస్టారెంట్ నుంచి తెప్పించుకునే వెసులుబాటు కలిగింది. అయితే స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు ఫుడ్ డెలివరీ యాప్స్ లో తొలి స్థానంలో ఉన్నాయి. వీటి ద్వారా ఎంతో మంది డెలివరీ బాయ్స్ గా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ కి సంబంధించిన వీడియోలు గతంలో చాలా వైరల్ అయ్యాయి. ఎండ, వాన, ట్రాఫిక్ ఇలా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా టైంకి ఫుడ్ డెలివరీ చేయాలనే తపనతో ఉంటారు. ముఖ్యంగా ట్రైన్లో తడుస్తూ కొందరు డెలివరీ బాయ్స్ ఆర్డర్ కంప్లీట్ చేసిన వీడియోలు అందరినీ కదిలించాయి. రాబోయేది వర్షాకాలం కావడంతో జొమాటో, స్విగ్గీ సంస్థలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇక వర్షం పడుతుండగా ఫుడ్ డెలివరీ చేయాలంటే యూజర్స్ అదనంగా ఛార్జీలు చెల్లించాలని ప్రకటించాయి. దీంతో చందాదారులకు షాక్ ఇచ్చినట్లయింది. ఇక నుంచి వర్షం పడితే ఫుడ్ డెలివరీ చేయాలంటే యూజర్స్ అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిందే అని జొమాటో, స్విగ్గీ ప్రకటించాయి. ఇప్పటి వరకు ప్రీమియం చందాదారులకు వర్తిస్తున్న రెయిన్ సర్చార్జెస్ మినహాయింపును తొలగిస్తున్నట్లుగా తాజాగా స్విగ్గీ, జొమాటో పేర్కొన్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్లో వెల్లడించాయి. దీని ప్రకారం ఇకపై స్విగ్గీ వన్, జొమాటో గోల్డ్ చందాదారులు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. స్విగ్గీ వన్ పేరుతో స్విగ్గీ, జొమాటో గోల్డ్ పేరుతో జొమాటో తమ కస్టమర్లకు ప్రీమియం సేవలు అందిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసిన వారికి రెండు సంస్థలు పలు ప్రత్యేక ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. వాటిలో రెయిన్ సర్చార్జ్ మినహాయింపు కూడా ఉంటుంది. తాజాగా ఈ సదుపాయాన్నే రెండు సంస్థలు తొలగించాయి. భారీగా వర్షం పడితే ఆ సమయంలో ఫుడ్ డెలివరీ కావాలనుకుంటే సర్చార్జ్ రూ. 15 నుంచి రూ. 30 వరకు విధించే అవకాశం ఉంది. ఈ సంస్థలు ఇప్పటికే డెలివరీ ఫీజుకు అదనంగా ప్లాట్ఫామ్ ఫీజును కూడా వసూలు చేస్తున్నాయి. ప్రతికూల వాతావరణంలో పనిచేసే తమ డెలివరీ పార్ట్నర్స్ కు మంచి పారితోషికం అందించేందుకు ఈ నిర్ణయం ఉపయోగకరంగా ఉంటుందని జొమాటో, స్విగ్గీ సంస్థలు చెబుతున్నాయి. కస్టమర్లకు కాస్త ఛార్జీలు పెరిగినా కూడా డెలివరీ బాయ్స్ కు లాభం చేకూరుస్తుందని అంటున్నారు.